సినిమా నిర్మాతల మీద ఐటీ దాడులు. ఐటీ అంటే స్టేట్ గవర్నమెంట్. అంటే రేవంత్ రెడ్డి గారికి తెలియకుండా, ఈ సైకో నాకుడికి తెలియకుండా ఏమీ జరగవు. ఈ సైకో వద్దంటే ఆగిపోతాయి. దిల్ రాజు ఇంట్లో, మైత్రి మూవీ మేకర్స్ ఆఫీస్లో, వాళ్ళ ఇంట్లో సోదాలు చేశారు. నిన్న 50 టీములుగా సెర్చ్ ఆపరేషన్స్ చేశారు. వాళ్ళకు రియల్ ఎస్టేట్ రంగాలు లేవు, బ్రోకర్ కంపెనీలు లేవు, రెస్టారెంట్లు, హోటళ్ళు, లాడ్జింగులు లేవు. సినిమాలు మాత్రమే తీస్తారు. సినిమాని మాత్రమే నమ్ముకొని సినిమాలు మాత్రమే తీస్తారు. జనంలో, రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో ఏ కష్టం వచ్చినా, వరదలు వచ్చినా, భూకంపాలు వచ్చినా ముందుండేది సినిమా వాళ్ళే. ఈ విషయం సైకో రేవంత్ మర్చిపోయాడేమో. అంతెందుకు మొన్న పుష్ప థియేటర్ ఇన్సిడెంట్లో రేవంత్ రెడ్డి ఎంత ఇచ్చాడు? మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు 50 లక్షలు ఇచ్చారు. ఇంకా వేరే వాళ్ళు కూడా దాదాపుగా ₹1 కోటి బయట నుంచి వచ్చాయి. 2 కోట్ల దాకా వచ్చాయి. అల్లు అర్జున్ 2 కోట్లు ఇచ్చాడు. వాళ్ళ నాన్న 50 లక్షలు ఇచ్చాడు, అరవింద్ గారు. రేవంత్ రెడ్డి ఎంత ఇచ్చాడు? తెలంగాణ మినిస్టర్లు ఎన్ని వేలు ఇచ్చారు? కోమటిరెడ్డి గారు ఇచ్చారనుకుంటా, ఆయన ఒక్కడే. తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద పక్షపాతంతో ఉన్నాడు సైకోగాడు వీడు. లేకపోతే రైట్స్ చేయించారు. లాకర్స్ ఓపెన్ చేపిద్దురా అని చెప్పి బ్యాంక్కి దిల్ రాజు భార్యని స్టేషన్కి తీసుకెళ్ళి సంతకం పెట్టించుకొని బ్యాంక్కి లాక్కొని పోయారు ఆమెని. రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఏ ఎమ్మెల్యే ఇంట్లో అయినా, ఏ మినిస్టర్ ఇంట్లో అయినా, ఏ ఎంపీ ఇంట్లో అయినా దాడులు చేపించగలరా? చేత కాదు. దద్దమ్మ చవట. సినిమా వాళ్ళు అగెన్స్ట్గా ఏం మాట్లాడలేరు. కోపంగా ఏదైనా మాట్లాడితే మీ సినిమా చూడం, మీ సినిమా ఆడనీయం అని బెదిరిస్తారు. అది ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళు, పొలిటికల్ లీడర్స్కి వెళ్ళి మాట్లాడు. ఓ రోడ్డు వేస్తాడు ఓ సన్నాసి, ఆడి పీకే దమ్ముందా? ఆ రోడ్డు సరిగ్గా వేయకపోతే వాడిని అడిగే దమ్ముందా? లేదు. సో మొత్తానికి తెలంగాణకి తెలుగు సినిమాకి సంబంధాలు తెగిపోయే అవకాశం చాలా తొందరలోనే ఉందని నా అభిప్రాయం. నా ఎక్స్ప్లెనేషన్, నా అభిప్రాయం మీకు నచ్చితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.